హాయ్ వీవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఈరోజు మన టాపిక్ డిస్కౌంట్స్ అంటే ఏంటి? డిస్కౌంట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల్లో డిస్కౌంట్స్, ఒకటి క్యాష్ డిస్కౌంట్, ఇంకొకటి ట్రేడ్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్స్ ఏంటి? క్యాష్ ఇన్ని వస్తువులు కొంటే 100 రూపాయలకే అంటాము, వాటి మీద క్యాష్ డిస్కౌంట్ 2%, 15%, ఎంత పర్సంటేజ్ అనేది పర్సెంట్లో క్యాష్ని డిస్కౌంట్ ఇస్తాము. ఒక వస్తువుని కొన్నాము, ఆ వస్తువుకి 25% డిస్కౌంట్ అనగానే మనం ఏం చేస్తాము? 25% డిస్కౌంట్ కదా అనుకుంటాం, దానికి ఒక డిస్కౌంట్. అది ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఒక వస్తువు కొంటే ఈ వస్తువు ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఉంటుంది కదా, దానికి ఎగ్జాంపుల్ అనమాట ట్రేడ్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ అంటే ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్, 50%, 20%, 10% అనేది క్యాష్ డిస్కౌంట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఉండండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ ఆర్ 2 టైప్స్. ఏంటి? ఒకటి క్యాష్ డిస్కౌంట్, రెండు ట్రేడ్ డిస్కౌంట్ అనమాట. ట్రేడ్ డిస్కౌంట్. ఈ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? మనము ఒక వస్తువుని 100 రూపాయలకి కొన్నామనుకోండి, 10% డిస్కౌంట్ అన్నాడు అంటే 90 రూపాయలకి వచ్చేస్తుంది, దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. అదే టేడ్ డిస్కౌంట్ అంటే ఒక వస్తువుని కొన్నామంటే ఇంకో వస్తువు ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటాం కదా, బై 2 get 3 ఫ్రీ, బై 2 get 1 ఫ్రీ, అలా బై 1 get 1 ఫ్రీ అనేది ట్రేడ్ డిస్కౌంట్. వీటిని చేయాలంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. కిందకి రండమ్మా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. రండి కిందకి. డిస్కౌంట్స్ ఇదిగోండి. డిస్కౌంట్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ క్యాష్ డిస్కౌంట్, సెకండ్ వన్ ఈజ్ ట్రేడ్ డిస్కౌంట్. క్యాష్, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో మిస్ శ్రీవాణి స్టార్టెడ్ ఏ మొబైల్ బిజినెస్ విత్ 4 lakhs. 4 lakhs తోటి శ్రీవాణి మొబైల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనము సమ్ చేయాలంటే టాలీలోకి వెళ్ళాలి కదా. టాలీని ఓపెన్ చేయండి. ఇదిగోండి టాలీ ఇక్కడ ఉంది. టాలీ ఓపెన్ చేశాను. పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ ERP 9 ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయినాక మనము ఏం చేయాలి? ఇదిగోండి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే డబ్ల్యూ ఎంటర్. తర్వాత సిల్వర్ మోడ్, కిందకి వచ్చేసి సిల్వర్ మోడ్ ఎంటర్ అన్నాం. ఇప్పుడు ఏం ఓపెన్ అయింది? మనకి కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది. కంపెనీ ఇన్ఫోలో కంపెనీని క్రియేట్ చేద్దాం. ఎంటర్ అన్నాను. ఇప్పుడు శ్రీవాణి కదా, శ్రీవాణి చూడండి, మిస్ శ్రీవాణి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. శ్రీవాణి కదా, శ్రీవాణి అద్దంకి ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి? లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనము ఆంధ్రప్రదేశ్ చూడండి అమ్మా. లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అన్నాను. పిన్ కోడ్ వచ్చి 523201. ఇప్పుడు ఎంటర్ అనండి కిందకి. కంట్రోల్ ఏ నొక్కితే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ మనము ఇన్వెంటరీ వేసుకోవాలి కదా. మనకి ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా. చూడండి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. పర్చేజ్ ఫాలోస్. ఇప్పుడు చూడండి, పర్చేజ్లో సామ్సంగ్ మొబైల్స్ కొన్నాం 12%. పర్చేజ్ అయితే వేయాలి కదా, పర్చేజ్ సేల్స్ 2 వేయాలి కదా, అంటే ఇన్వెంటరీ వేసుకోవాలి కదా. మనము ఇన్వెంటరీ ఓపెన్ చేశాను, ఎంటర్ అన్నాను. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఎంటర్, క్రియేట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? యూనిట్స్ మెజర్ ఏంటి ఉన్నాయి? మనకి సెట్సే ఉన్నాయి. చూడండి అన్ని సెట్సే ఉన్నాయి. సామ్సంగ్ మొబైల్స్ 15 sets, లెనోవో మొబైల్స్ 10 sets, రెడ్మీ మొబైల్స్ 5 sets, అన్ని సెట్సే ఉన్నాయి. సెట్స్ ఎంటర్ యాక్సెప్ట్ ఇస్తాను. బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత స్టాక్ ఐటమ్స్ వేయాలి కదా. స్టాక్ ఐటమ్స్ ఎంటర్. మల్టిపుల్ లెడ్జర్ కదా, ఆర్ ప్రెస్ అయ్యింది. ఆల్ ఐటమ్. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఇక్కడ మనము ఏ మొబైల్స్ కొన్నాము? సామ్సంగ్ మొబైల్స్.
అండర్లో వచ్చేసి మనము ప్రైమరీ పెట్టుకోవాలమ్మా, ప్రైమరీ. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ఏంటి, సెట్స్ ఆల్రెడీ వచ్చేసింది కదా. నెక్స్ట్ లెనోవో మొబైల్స్ ప్రైమరీ సెట్స్. నెక్స్ట్ ఏంటి, రెడ్మీ మొబైల్స్ ప్రైమరీ, ఇది కూడా సెట్స్. ఇంకేమన్నా ఉన్నాయా చూడండి ఒకసారి, ఇంకేమన్నా ఉన్నాయేమో, ఇంకేం లేవు చూడండి. సామ్సంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, రెడ్మీ మొబైల్స్. ఇక్కడ ఎంటర్ అనండి, ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. బ్యాక్ వచ్చేసాను అమ్మా, స్టాక్ ఐటమ్స్ కూడా వేసేసాము. ఇప్పుడు మనము అకౌంట్స్ ఇన్ఫో వేయాలి కదా. అకౌంట్స్ ఇన్ఫో ఎంటర్ అన్నాను. లెడ్జర్స్ ఎంటర్, మల్టిపుల్ లెడ్జర్ ఆర్ ప్రెస్ చేయండి, మల్టిపుల్ లెడ్జర్ ఓపెన్ అయింది. ఆల్ ఐటమ్స్ తీసుకోండి, ఆల్ ఐటమ్స్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఎవరు మనకి, ఇన్వెస్టర్ శ్రీవాణి కదా, శ్రీవాణి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, శ్రీవాణి తర్వాత శ్రీవాణి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ, క్యాష్ని డిపాజిట్ చేశారు ఎస్బీఐలో, అంటే ఎస్బీఐ మెన్షన్ చేశాను. ఇది బ్యాంక్ అకౌంట్ కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ కొన్నారు, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇదేంటి, ఫిక్స్డ్ అసెట్ కదా, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పర్చేజ్ ఉంది, పర్చేజ్ చేస్తాము, పర్చేజ్ వేయాలి కదా, పర్చేజ్ అకౌంట్. సేల్స్, నెక్స్ట్ సేల్స్ ఉంటుంది, సేల్స్ అకౌంట్. ఆ నెక్స్ట్ ఏముందో చూడండి, పర్చేజ్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్. ఇది వేద్దాం చూడండి, సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ అకౌంట్. ఇంకేమైనా ఉన్నాయమ్మా చూడండి, ఇంకేం లేవు కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు అకౌంటింగ్ వచ్చేసి అంటే మనం ఓచరింగ్ వేయాలి కదా. ఓచరింగ్ వేయాలంటే ఓచరింగ్ ఓపెన్ చేయండి. ఓచరింగ్ వేయక ముందు మనం చేయాల్సిన సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ చేయాలంటే F11 ఇమీడియట్గా F2ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రండి, ఎల్లో ఇన్వాయిసింగ్ దగ్గరకు వచ్చినాక క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ కూడా ఎస్ చేసుకోవాలి కదా. వై అనండి, ఎంటర్, వై ఎంటర్, ఎస్ అన్నాము, వై ఎస్ అన్నాము, మళ్ళీ వై అన్నాను, ఎస్, వై ఎంటర్, వై. ఇక్కడ సపరేట్ డిస్కౌంట్ కాలం వచ్చింది చూడండమ్మా. డిస్కౌంట్ కాలంలో కూడా వై అన్నాము, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ అన్నాం, అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్లో అకౌంటింగ్ ఓచర్లో మనం వేయాల్సింది స్టార్టింగ్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ అంటే రిసిప్ట్ అంటే F6 వేయాలి మనం. F6లో ఎవరు మనకు క్యాషే కదా, బ్యాంక్ త్రూ కాదు కదా మనం ఇన్వెస్ట్ చేసింది. మిస్ శ్రీవాణి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs క్యాష్. శ్రీవాణి కదా, శ్రీవాణి 4 lakhs-ఏనా, 4 lakhs ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశారు అంటే ఇది కాంట్రాలో వేసుకోవాలి. మనం కాంట్రాలో వేసుకుంటున్నామంటే కాంట్రాకి షార్ట్కట్గా ఏంటి, F4 నొక్కాను. క్యాష్ డిపాజిట్ చేశారు, ఎక్కడ చేశారు, ఎస్బీఐలో చేశారు అంటే అకౌంట్లో ఎస్బీఐ ఉండాలి, కింద వచ్చేసి క్యాష్ వేయాలి. క్యాష్లో
ఎంత అమౌంట్ ఉంది మనము 50,000 వేసాము 50,000 ఎంటర్ 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 యాక్సెప్ట్ చేస్తాను అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఫర్నిచర్ పర్చేజ్ చేసామా అంటే పేమెంట్లో వేయాలంటే F5 షార్ట్కట్కి F5 క్యాషే కదా ఫర్నిచర్ పర్చేజ్ అన్నారు అంతేగాని బ్యాంక్ అనేవి అనలేదు కదా ఫర్నిచర్ పర్చేజ్డ్ క్యాష్ 15,000 15,000 అయిపోయింది ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది పర్చేజ్ యాజ్ ఫాలోస్ పర్చేజ్ చేస్తున్నామంటే మనం షార్ట్కట్కి ఏంటి F9 పర్చేజ్ వచ్చిందా క్యాషే కదా క్యాష్ ఎంటర్ 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 రెగ్యులర్ పెట్టుకోండి ఎంటర్. పర్చేస్ చేస్తున్నాం కదా ఏం చేస్తున్నాం శాంసంగ్ మొబైల్స్ ఎన్ని శాంసంగ్ మొబైల్స్ 15 సెట్లు చేస్తున్నాము 7,000 12% డిస్కౌంట్ 15 సెట్లు 7,000. ఇక్కడ చూడండి అమ్మా సపరేట్గా డిస్కౌంట్ కాలం అనేది ఓపెన్ అయింది చూడండి. ఈ డిస్కౌంట్ కాలము మనకి అంతకుముందు బిఫోర్ సమ్స్ చేసినప్పుడు ఉందా ఎప్పుడన్నా లేదు కదా. ఇందాక మనం డిస్కౌంట్ అనేది ఎనేబుల్ చేసాం కదా అందుకు డిస్కౌంట్ కాలం అనేది ఓపెన్ అయింది. ఈ డిస్కౌంట్ కాలం ఓపెన్ అయింది కదా ఎంత పర్సెంటేజ్ 12%ని ఇక్కడ ఇవ్వండి 12%. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి చూడండి మీకు 12% అంటే అంతే అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి లెనోవో మొబైల్స్ ఎన్ని సెట్లు లెనోవో మొబైల్స్ 10 సెట్స్ వేద్దాము 10 సెట్స్ ఎంత ఇది రేటు లెనోవో మొబైల్స్ 5,500 ఎంత డిస్కౌంట్ దీనికి 15% డిస్కౌంట్ వేసేసాము. నెక్స్ట్ రెడ్మీ మొబైల్స్ కదా రెడ్మీ మొబైల్స్ ఎన్ని సెట్లు 5 సెట్లే చూడండి 5 సెట్స్ ఉంటాయి 5 సెట్స్ రెడ్మీ మొబైల్స్ 5 సెట్స్ 6,000 25% అంట 5 సెట్స్ 6,000 25% ఎంటర్ 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 ఇది అయిపోయింది కదా ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేయాలి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ నుంచి క్యాష్ విత్డ్రా చేసాం అంటే ఇది కాంట్రాలో అంటే షార్ట్కట్కి F4 ఎస్బీఐ నుంచి క్యాష్ విత్డ్రా చేసాం కదా క్యాష్ అంటే ఇప్పుడు అకౌంట్లో క్యాష్ అని రాసుకోవాలి. ఎక్కడి నుంచి విత్డ్రా చేసాము ఎస్బీఐ నుంచి కదా విత్డ్రా చేసింది ఎస్బీఐ ఎంత అమౌంట్ విత్డ్రా చేసాము చూడండి 30,000 విత్డ్రా చేసాము క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ 30,000 ఓకే ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది సేల్స్ యాజ్ ఫాలోస్ సేల్ చేసాం అంటే దీనికి షార్ట్కట్కి F8 సేల్స్ పార్టీ నేమ్ వచ్చేసి క్యాష్ కిందకి రండి నాట్ అప్లికబుల్ కాదు ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోండి ఏంటి సేల్ చేస్తున్నాం కదా శాంసంగ్ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తున్నాము శాంసంగ్ మొబైల్స్ వచ్చేసి 15 సెట్లు ఈచ్ సెట్ వచ్చి 12,000 15 సెట్లు 12,000. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది డిస్కౌంట్ వచ్చేసి మనకి 10% ఉంది చూడండి 10% డిస్కౌంట్ 10%. నెక్స్ట్ లెనోవో మొబైల్స్ 10 సెట్స్ కదా ఇది రేట్ ఎంత ఉంది 10 సెట్స్ లెనోవో మొబైల్స్ 9,000 20% డిస్కౌంట్ ఉంది 9,000 20% డిస్కౌంట్. నెక్స్ట్ రెడ్మీ మొబైల్స్ కదా రెడ్మీ మొబైల్స్ అంటే మనము 5 కదా కొన్నది 5 దీని రేట్ ఎంత ఉంది 5కి ఒక్కొక్క దానికి 11,000 ఉంది చూడండి రెడ్మీ మొబైల్స్ 11,000 30% డిస్కౌంట్ ఉంది 11,000 30% ఇచ్చేసాం కదా ఇది క్యాష్ డిస్కౌంట్ అమ్మా 30% 10% అలా అనేది క్యాష్ డిస్కౌంట్ అనమాట. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి
ఇంకేమున్నాయి మనకి చూడండి, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్. అంటే మనకి డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా వేయాలి. అంటే ఇప్పుడు చూడండి, క్రెడిట్ నోట్ వేద్దాము. క్రెడిట్ నోట్లో పార్టీ నేమ్ వచ్చేసి క్యాష్ తీసుకోండి. ఇక్కడ కిందకి రండి, రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ ఏం చేస్తున్నాం, సేల్ రిటర్న్స్ చేస్తున్నాం. సేల్స్ రిటర్న్స్ ఏమొచ్చినాయి మనకి, సేల్స్ రిటర్న్స్ లెనోవో మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ 2 sets 1 set. లెనోవో మొబైల్స్ 2 sets. చూడండి ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేసింది కదా. డిస్కౌంట్ చూడండి ఎంత డిస్కౌంట్, 20% డిస్కౌంట్. మనం అమ్మినప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చాం కదా, 20% డిస్కౌంట్. ఇప్పుడు రెడ్మీ మొబైల్స్ 1 set కదా మనకు వచ్చింది. దీనికి 30% ఇచ్చాం డిస్కౌంట్, 30% అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ కంట్రోల్ F9. ఓకే, క్యాష్, రెగ్యులర్ తర్వాత పర్చేజ్ రిటర్న్స్ కదా మనం వేయాల్సింది. పర్చేజ్ మనకి ఏం రిటర్న్స్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్స్ కూడా లెనోవో మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ వచ్చినాయి. లెనోవో మొబైల్స్ 2 sets కదా వచ్చింది. ఇవి కూడా మనం కొన్నది ఎందుకు, 5500 కొన్నాము. కొన్నది చూడండి, ఇక్కడ పర్చేస్ చేసినప్పుడు 5500 కదా లెనోవో మొబైల్స్. రెడ్మీ మొబైల్స్ 6000. చూడండి ఇక్కడ ఎంత పర్సెంటేజ్, లెనోవో మొబైల్స్ 15%. మనం కొన్నప్పుడు 15% డిస్కౌంట్ ఇచ్చింది మనకి. రెడ్మీ మొబైల్స్ 1 set 6000 కదా, 25% కదా డిస్కౌంట్ ఇచ్చింది. అయిపోయింది, ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎంట్రీస్ అన్నీ చూడండి ఒకసారి, ఇంకేమన్నా ఎంట్రీస్ ఉన్నాయా, లేవు కదా, లేవు. ఇప్పుడు మనం చూద్దాం, బ్యాక్ రండి, బ్యాలెన్స్ షీట్ బి ప్రెస్ చేయండి. 1,02,600 మన ఇది ప్రాఫిట్ అనమాట. లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు కదా. చూడండి అమ్మ, 1,02,600 ప్రాఫిట్. ఇక్కడ చూడండి ఫిక్స్డ్ అసెట్స్ అవన్నీ చూసుకుంటే మనము చూడండి, ఫిక్స్డ్ అసెట్ 15,000. ఓన్లీ మనము ఫర్నిచరే కదా కొంది, 15,000కి అది ఉంది. నెక్స్ట్ కింద కరెంట్ అసెట్స్ 4,67,000. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, 4,67,000. బ్యాంక్ అకౌంట్స్లో 20,000 ఉంది. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేసి యాక్సెప్ట్ చేస్తాను, క్లోజ్ చేసాము. నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, క్యాష్ డిస్కౌంట్లోనే సెకండ్ ప్రాబ్లం. ఇది పావని స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అని ఉంది కదా. ఈ సమ్ చెయ్యండి మీరు. ఈ సమ్ చేస్తే దీనికి 2,56,169 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ప్రాఫిట్ చెక్ చేసి మీరు చేసినాక నాకు కామెంట్ చేయండి. ఓకేనా.